ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా మల్లీశ్వరి ఎన్నికయ్యారు. ఆకుల మల్లీశ్వరి ఎన్నికతో ఉత్కంఠ వీడింది. నగర పంచాయతీ చైర్పర్సన్ గా 2వ వార్డు సభ్యురాలు మల్లీశ్వరిని ఎన్నుకున్నారు. అయితే కొన్ని నెలలుగా ప్రత్యేక జీవోలో వైసీపీ నేత ప్రతాప్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక నాటకీయ పరిణామాల మధ్యలో ఆకుల మల్లీశ్వరి టీడీపీలో చేరారు. మరోవైపు మల్లీశ్వరిని ప్రలోభాలు పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మల్లీశ్వరి టీడీపీలో చేరిందంటున్నారు కూటమి ప్రభుత్వం. సో మరి పాలకొండ చైర్పర్సన్ గా టీడీపీలోకి మల్లీశ్వరి జాయిన్ అయ్యారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. మరి కొన్ని నెలలుగా దీని మీద ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తానికి పాలకొండ చైర్పర్సన్ గా మల్లీశ్వరి ఎన్నికపై మరిన్ని అప్డేట్స్ సౌమ్య. శ్రీనా, చూసుకున్నట్లయితే చాలా ఉత్కంఠత మధ్య చాలా రోజుల తర్వాత పాల్కొండ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు మున్సిపల్ చైర్పర్సన్ అయితే మల్లీశ్వరి అనేటటువంటి కూటమి అభ్యర్థి అయితే కైవసం చేసుకుందని మాత్రం మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే గత కొద్ది నెలలుగా కూడా ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలన్నీ కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ అదేవిధంగా ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ఉందో కూటమికి వైసీపీ మధ్య అయితే టఫ్ పోటీ ఉందని చెప్పుకోవచ్చు మనం. అయితే గత కొన్ని నెలలుగా ప్రత్యేక జీవోలో కూడా నగర పంచాయతీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి వైసీపీ నాయకుడు ఎవరైతే ప్రతాప్ ఉన్నారో ఆయనకి ఈ రోజు ఎట్టకేలకు ఆయన్ని దించి ఏదైతే కొత్తగా ఎన్నుకోబడినటువంటి మల్లీశ్వరి మాత్రం కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పాలకొండకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలన్నీ కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ మాత్రం కేవలం ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే కేటాయించడం జరిగింది. అయితే ఇరు పార్టీలకి చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ కేవలం ఒక వైసీపీలోనే ఉండడం అయితే మనం చూసుకోవచ్చు. అయితే గతంలో ఎవరైతే వైసీపీలో కొనసాగినటువంటి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉందో ఆ అభ్యర్థి కొన్ని ఏవైతే వాళ్ళ ఫ్యామిలీ విషయాలకు సంబంధించి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆయన చనిపోయిన తర్వాత రాధాకుమారి అనేటటువంటి సిట్టింగ్ చైర్పర్సన్ కి గవర్నమెంట్ ఉద్యోగం రావడంతో ఆవిడ ఏదైతే ఈ మున్సిపల్ చైర్పర్సన్ కి రాజీనామా చేసి దాని తర్వాత భర్తకి కారుణ్య నియామకాల్లో భాగంగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే దాని తర్వాత చాలా నెలలుగా మనం చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో సరైనటువంటి ఎస్సీ అభ్యర్థులు లేకపోవడంతో కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అదేవిధంగా ఒకవైపు చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి కూడా వాయిదా పడుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు కైవసం చేసుకున్నటువంటి మల్లీశ్వరి అనేటటువంటి వ్యక్తి ఉందో ఆమె అయితే మాత్రం మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే గతంలో ఆమె వైసీపీలో ఉన్నప్పటికీ కూడా మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యి దాని తర్వాత ప్రస్తుతం అయితే అందరితో నగరపాలక మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే ఒకవైపు ఈ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది కౌన్సిలర్లు కూడా గైన హాజరు కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఈవిడ సునాయసంగా అయితే ఎన్నికైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ నుంచి మనం చూసుకున్నట్లయితే తమకు ఉండేటటువంటి ఇప్పుడు మల్లీశ్వరి అనేటటువంటి అభ్యర్థిని అదేవిధంగా ఇంకొంతమంది వైసీపీ అభ్యర్థులను వీళ్ళు మభ్య పెట్టి మాయమాటలు చెప్పి ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఆమెకి అటువైపు వెళ్ళిపోయే విధంగా కూటమి వైపు వెళ్ళిపోయే విధంగా అయితే చేశారని చెప్తున్నప్పటికీ ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి కూటమి అభ్యర్థులకు సంబంధించి అక్కడ జనసేన అభ్యర్థి అనేటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు జయకృష్ణ. సో ఆయన అయితే మాత్రం చెప్తుంది ఏంటంటే అలాంటిది ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను చూసి ఆమె ఏరుకోరి మా పార్టీలోనికి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే కూటమి మాత్రం ఇందులో తమ యొక్క గెలుపునైతే కైవసం చేసుకుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్ సౌమ్య.
థ్యాంక్ యూ.